హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన సజ్జలతో లడ్డు ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ఈ లడ్డూలు ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ తినవచ్చు. ఇవి పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి అన్నమాట. ఇవి ఎలా తయారు చేసుకోవాలో, ఇవి ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో అవి కూడా చెప్తాను. ఇప్పుడు చూసేయండి. అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా సజ్జలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల లావు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత మనము నువ్వులు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇందులో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండేవి, బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి కదా, అవి తగ్గడానికి ఉపయోగపడతాయి. గుండె జబ్బులు రాకోకుండా చేస్తాయి. ఇవి పిల్లలకు చాలా మంచిది, ఎముకలకు చాలా మంచిది. తర్వాత శనక్కాయ పప్పులు లేదా పల్లీలు, ఇవైతే చెప్పక్కర్లేదు. సామాన్యుడి జీడిపప్పు అని కూడా అంటారంట వీటిలో ఉండే పోషకాలు చాలా హై లెవెల్లో ఉంటాయి. ఇవి కొన్ని తింటే చాలు మన బాడీకి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుందంట. ఇందులో ప్రోటీన్లు, కాపర్, ఐరన్, జింక్, కాల్షియం చాలా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయన్నమాట. తర్వాత బెల్లం గురించి అయితే చెప్పనవసరం లేదు. మన పెద్దలు కూడా ఎప్పటి నుంచో చెప్తుంటారు బెల్లం మంచిది ఆరోగ్యానికి అని. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆడవాళ్ళు తినడం చాలా అవసరము. డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట బెల్లం తినడం వల్ల. బెల్లానికి రక్తం శుద్ధి చేసే శక్తి కూడా ఉంటుందంట. ఇక ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 1/2 కేజీ సజ్జలు తీసుకున్నాను. వీటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఎర్రగా దోరగా వేయించుకోవాలన్నమాట. అట్లా పాప్ అవ్వాలి, పాప్కార్న్ పాప్ అవుతుంది కదా, అలా పాప్ అవ్వాలి. అంత ఎర్రగా వేయించుకున్న తర్వాతన వీటిని చల్లబరుచుకోవాలి. ఇక్కడ మా అత్త చేస్తుందన్నమాట. మా అత్త చూడండి ఇక్కడ చాట్లో వేసి చల్లగా చేస్తుందన్నమాట వీటిని. తర్వాత నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వులు కూడా 1/2 కేజీ తీసుకుంటున్నాను నేను. ఈ 1/2 కేజీ నువ్వుల్ని మీడియం ఫ్లేమ్లోనే అన్నీ వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని వీటిని కూడా చల్లబడి చేసుకుందాం అన్నమాట. తర్వాత నువ్వులు వేగిపోయాక తర్వాత ఇక్కడ నేను 1 కిలో శనక్కాయ పప్పులు తీసుకున్నాను. శనక్కాయ పప్పులు అంటే పల్లీలు కూడా అనుకోవచ్చు. 1 కేజీ పల్లీలు తీసుకున్నాను. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా రెడ్గా అయ్యేలాగా రోస్ట్ చేసుకొని చల్లారేకి పక్కన పెట్టుకోవాలంట. అన్నీ మన రూమ్ టెంపరేచర్లోకి వచ్చేయాలి. ఇట్లా వేయించుకున్నాక వీటిని పిండి పట్టించాలి కదా, పిండి మరగ పంపించి పిండి పట్టించుకోవాలి. మెత్తగా పిండి ఆడించుకోవాలి అనమాట. దీంట్లో బుజ్జి పాప్కార్న్లు కూడా ఉన్నాయి. అదిగో పాప్కార్న్. ఇవి ఇట్లా పిండి పట్టించుకొచ్చుకోండి. మెత్తగా పిండి పట్టించాక చూపిస్తాను నేను మళ్ళీ. సజ్జలు కొట్టించినాక ఇలా ఉంటాయి. పిండికి పట్టించినాక మంచి కలర్ వచ్చింది కదా. నిన్న వేయించి పెట్టుకున్నాం కదా ఈ శనక్కాయ పప్పులు, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి అంతే కదా. సరే ఇప్పుడు మిక్సీ బట్టి మళ్ళీ చూపిస్తా. ఇది ఇలా అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. మొత్తం కలుపుకోవాలి కాబట్టి లడ్డూలు చేసుకున్నా. కొంచెం ఇట్లుంటే తినేటప్పుడు బాగుంటుంది కదా. ఓకే, ఇంకా ఉన్నాయి వేసి తర్వాత చూపిస్తా. ఇవి నువ్వులు నిన్న వేయించి పెట్టుకున్నాం కదా. నిన్నంటే మాకు చేయడానికి 2 రోజులు పట్టింది కాబట్టి నిన్న అంటున్నా. ఇవి వేయించి పెట్టుకున్న నువ్వులు, వీటిని కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చాపచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఈ నువ్వులేమో మిక్సీ పట్టినాక ఇలా ఉంటాయి. వీటిని కూడా మనం ఇందాక ఏమంటారు పల్లీలు కొట్టి పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసేసుకుందాం. ఇదంతా వేసేసేయి. ఇదంతా వేసేసుకుందాం. తర్వాత కలుపుకోవాలన్నమాట. చూపిస్తుంది కూడా. ఇదంతా ఇలా వచ్చిందనమాట. నువ్వుల పొడి ఇంకా శనక్కాయల పొడి, శనక్కాయలు అంటే పల్లీల పొడి, ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికంటే ముందు ఏమి వెళ్తా చూడండి. ఇక్కడ మా అత్త బెల్లం వేస్తున్నాను. ఎంత బెల్లం వేస్తున్నావు?
కేజీ వేస్తున్నావా బెల్లం? కేజీ బెల్లం వేస్తుంది అనమాట. ఇలా పిండి వేసి సజ్జ పిండి మనం ఇందాక పట్టించి పెట్టాం కదా, ఆ సజ్జ పిండి వేసి దీన్ని దంచుకోవాలి, మెత్తగా దంచుకోవాలి. అట్లా రోట్లో దంచుకుంటే బాగుంటుంది. ఇది మిక్సీకి పడదు కదా, బెల్లం బ్లేడ్లు పోతాయి. మళ్ళీ జల్లెడ పట్టుకునేసి బక్కలు గిన్నె తీసుకుని వంటలు లేకుండా వీటిలో ఉంటా. దంచడంలోనే సినిమా కనిపిస్తా ఉంది. దంచడంలోనే ఉంది సినిమా. దంచడంలోనే పిండి లడ్డూలు కావాలి. అంత దంచిన తర్వాత నేను చూపిస్తాను మీకు. చూడండి, మేము ఆల్రెడీ సగం బెల్లం దంచేసామన్నమాట. సజ్జపిండి వేసుకుంటా బెల్లం దంచుకోవాలి. మేము కిలో బెల్లం వేసాము. ఇందులో ఇంకా ఒక ఉంటుందిలే, వేసేసినాం. కిలో బెల్లం వేసేసినాం. ఇదో సజ్జపిండి వేసుకుంటా అట్లా దంచుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, అంత మంచిగా దంచుతుంది మా అత్త మిక్సీలో వేయడం నచ్చదన్నమాట. ఇదంతా దంచిన తర్వాత చూపిస్తాను. అమ్మయ్య, మొత్తానికి అయితే ఇట్లా దంచినాం. ఇది ఇట్లా కావాలి. దంచితే ఇట్లా పిండి పిండి అయిపోవాలన్నమాట. బెల్లము ఏంటత్తా సద్దల పిండి కొంచెమే ఒక 3 గంటలు పట్టింది మాకు. 3 గంటలు కదా, గరిటెలను గంటెలు అంటాం మేము. ఈ గంటెతో 3 గంటలు సజ్జపిండి పట్టింది 1 కేజీ బెల్లానికి. అది ఇలా మెత్తగా దంచుకున్నాను అనమాట. ఎందుకు అనేది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. నీకు మా అత్త చేస్తుంది, చూపిస్తాను. నాకైతే గస్ వస్తుంది దంచాలకు బాబాయ్. ఉంటలు లేకుండా ఇట్లా ఇలా ఒక బొక్కల గిన్నె తీసుకొని ఇవి మనం దంచుకున్నాం కదా ఇందాక, అదంతా వేసుకోవాలి. చూడండి, ఉంటలు లేకుండా, ఈ ఉంటలు లేకోకుండా నున్నగా పొడిలాగా వస్తుంది అన్నమాట. మళ్ళీ దాంట్లోకి ఇలా సజ్జపిండి కలుపుకుంటా మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఒకసారి ఎత్తుతా. చూడు ఎంత బాగా వస్తుందో పొడి. ఇలా రావాలి. పెద్ద ప్రాసెసే, కానీ చేసుకుంటే ఏం ప్రాసెస్ అనిపించదు. ఇలా బొక్కల గిన్నె ఉంటే, దీన్ని బొక్కల గిన్నె అంటాం మేము. మీరేమంటారో నాకైతే తెలియదు. బొక్కల గిన్నెలో వేసి ఇలా తిప్పుకోవాలి. జల్లెడైనా తీసుకోవచ్చులే, ఇలా బొక్కలు ఉండే జల్లెడ తీసుకొని అయినా తిప్పుకోవచ్చు. తినేటప్పుడు బెల్లం పలుకులు తగలకుండా మెత్తగా ఉండడానికి ఇలా చేస్తుందన్నమాట. చిన్నపిల్లలు తినేవాళ్ళు ఉంటారు కదా, చూడండి ఆ ఉంటలన్నీ లేకోకుండా చేసేస్తుంది అనమాట. ఇవన్నీ మళ్ళీ దంచుకోవాలి కదా, మళ్ళీ ఇలాగ జల్లెడ పెట్టుకోవాలి. అలా రిపీటెడ్ ప్రాసెస్. ఆ ఉంటలన్నీ పోయేంత వరకు. పిండి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ఎంత బాగా వచ్చింది. మొత్తానికి ఈ డబ్బా పిండి అయిపోయింది. బెల్లంతో కలిపేసి మేము దీంట్లో వేసి జల్లెడ పట్టేసామన్నమాట. అంతా రోట్లోనే పెట్టేసాం. ఇది ఇలా అయిందనమాట. మనకు ఇలా ఉంటకు కావాలి, ఇలా ఉండాలి కదట. ఇప్పుడు ఇది మళ్ళీ దంచాలి. తీసుకురా ఇద్దాం. ఇది మనం ఇందాక చేసినాం కదా, నువ్వులు శనగకాయల పప్పుల పొడి. అంతా దాంట్లో తీస్తానవా అమ్మకు? సరే, ఇప్పుడు ఇది కొంచెం షుగర్ తక్కువ వేసి చేసుకుందామని పక్కకు తీసిందనమాట. ఇప్పుడు ఇదంతా మొత్తం వేసేసి దంచుతాంది. ఇక్కడేమో మై మమ్మీ డూయింగ్ వాట్, ఇదేంది కనుక్కోండి మీరే. మునగాకు తాలింపు. మునగాకు తాలింపు చేస్తుంది మా అమ్మ. ఇడ
రాసాయి తింటామరా ఇది ఇప్పుడు దంచాలన్నమాట. ఇది పెద్ద టాస్క్ ఇప్పుడు మాకు. రెండే అండ్ ఎంతకాలం మిక్సీకి వద్దులే మిక్సీకి, కష్టపడి దంచాం కదా, దంచితే సరిపోతుంది. బాగుందా? ఎట్లుంది మా? సూపర్ బాగుంది. ఇప్పుడు దీన్ని దంచాలట. వేస్తావా? 2 పోట్లు వేయి, మళ్ళీ నేను దంచుతా. చూడండి, ఇది పాతకాలం వంట కదా, పాతకాలం స్వీట్. కదిరి స్పెషల్ ఇది. కదిరి స్పెషల్ సంక్రాంతి పండుగ. ఇక్కడ చేసుకుంటారు, సంక్రాంతికి వాళ్ళు చేసుకుంటారు. మేము తొలి ఏకాదశి చేసుకుంటాం. ఇదే తొలి ఏకాదశికి మనం చేసుకుంటామా ఇక్కడ. చూడు, కడప కదిరి రాష్ట్రాలే కదా, జిల్లాలలో కూడా తేడాలు ఉన్నాయి. జిల్లా మారితేనే తేడా ఉంది. ఇదంతా దంచిన తర్వాత చూపిస్తాను నేను మళ్ళీ. మేమైతే ఎంతసేపు నుంచి దంచుతున్నాం మొత్తం, ఒక 15 నిమిషాల నుంచి దంచుతూనే ఉండము. నాకైతే ఆయాసం వచ్చేసింది. మళ్ళీ మా అత్త తీసుకుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను దంచుతా. సరిపోతుంది ఇంకా. మంచిగా తినాలంటే మంచిగా చేసుకోవాలి, కష్టపడాలి, అంతే కదా. కష్టపడితేనే దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది ఇట్లా ఉంటకు వచ్చే వరకు బాగా వచ్చేసింది. చూడు ఉంట, చూడత్తా, ఇలా అనమాట. డింగ్ డింగ్ అని తినేయడమే. అదే ఉంట కడతాను చూడు. వావ్, రెడీ. ఏముంటలు? సజ్జ ఉంటలు, సలివిండి ఉంటలు, సలివిండి ఉంటలు. అబ్బా, ఎమ్మి ఉంటలు రెడీ. ఓకే, ఇవన్నీ వంటలు చేసి మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి, ఆల్రెడీ మేము కొన్ని వంటలు చుట్టినాం. ఇప్పుడు మిగతావి కూడా చూడదాం. రోట్లోనే చుడుతున్నాం. ఓకే, మొత్తానికైతే ఇలా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసాము. ఇదైతే టేస్ట్ ఎలా ఉందంటే అలా ఉంది, ఎంత బాగుంది. ఈ లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇందులో నువ్వులు, శనక్కాయ పప్పులు అంటే పల్లీలు, బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి నువ్వుల్లో మంచి విటమిన్స్ ఉంటాయి. సద్దలు అంటే మిల్లెట్స్ అంటాం కదా, మిల్లెట్స్ చాలా మంచివి ఆరోగ్యానికి. ఇవి తినడం వల్ల చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మరియు ఎముకలు బలంగా తయారవుతాయి. అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే టేస్ట్ చూస్తాను నేను. చూడండి, ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, 1 నెల వరకు నిల్వ ఉంటుంది. బాగా తిని చూపిస్తా. చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.